నమస్తే. H1B మార్కెట్ ఎలా ఉంది అమెరికాలో, ఇవాళ ట్రెండ్ ఎలా ఉంది చెప్పడానికి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. కొన్ని అసభ్యకరమైన పదాలు వాడినా ఉచ్చరించినా మీరు తప్పుగా అనుకోవద్దు. అది నా లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. మీరు అంతా ఫేకే సార్. ఇక్కడ మనం ఎవరు సీతాదేవి కాదు, ఎవరు శ్రీరామచంద్రుడు కాదు. ఓకే, పాయింట్ క్లియర్. అందరూ పక్కా బోకులు సార్, ప్రాస్టిట్యూట్స్ అన్నమాట మన వాళ్ళు. ఓకే, పాయింట్ బై పాయింట్ వద్దాం. మీరు చదవడానికి వచ్చారు, మీకు చదవడానికి వచ్చి నేను పలానా యూనివర్సిటీలో చదివానని చెప్పి మీకు ఫుల్ టైం జాబ్ వస్తే హ్యాట్స్ ఆఫ్. రాకపోతే మీ బతుకు బస్ స్టాండ్. సో ఫేక్ రెజ్యూమ్, ట్రైనింగ్కి $1700 కనపెనసోన. అది మీ బాధ మీది. మీకు ఎవడైతే ట్రైనింగ్ ఇచ్చాడో ఆడే టెలిఫోన్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతాడు. అదొక క్రైమ్. మీకు రాకపోతే క్లయింట్ ఈమెయిల్స్ ఆడి షేర్ చేస్తే ఆడే హెల్ప్ చేస్తాడు. అదొక క్రైమ్. అయిపోయింది. సో $6,000 H1Bకి తీసుకుంటా. గ్రీన్ కార్డు $10,000 దింగేస్తారు. ఇవ్వలేదనుకోండి, కొంతమంది ఫార్ములా ఏంటంటే బాండ్ రాసుకుంటారు, మధ్యలో వెళ్ళిపోతే మేము లైఫ్ బాతున్నాము. ఈ తొక్కలో గ్రీన్ కార్డ్ రావడానికి 10 to 15 ఏళ్ళు పడుతుంది. అక్కడ అమ్మా బాబులను వచ్చి అమెరికాకి ఇండియన్ ఎంప్లాయర్స్కి ఊడికం చేసి ఇటు ముడ్డిన ఆకుతారు. కానీ అక్కడికి వెళ్ళి దేశం కోసం, కులం మతం ప్రాంతాల కోసం పోరాడదామని ఒక్క నా కొడుకు సిగ్గు లజ్జ లేదండి. సిగ్గు లజ్జ లేదు. డాలర్లు ఇలా ఇసురితే కింద పడి ఏరుకునేవాడు ఎవడంటే ఆడే భారతీయుడండి. అమెరికాలో చెప్తున్నాను ఇవాళ నేను కడుపు కాలి. ఆకలి రాజ్యం నుండి వచ్చి మనం ఇంకా ఆకలి రాజ్యంలోనే ఉన్నామండి కదా. స్వతంత్రం వచ్చి అన్నేళ్ళు అయినా మనం ఎదవలం అండి. మనకి ఎవరు డబ్బులు ఇస్తే ఆ కంట్రీకి పోతాం. పైగా అక్కడ కూలి పని చేయని ప్రతివాడు ఇక్కడికి వచ్చి కూలి పని చేస్తాడు. అక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు, ప్రెస్టీజ్లు అడ్డు వస్తాయి. ఇవాళ నేను ఇండియాలో ఉండి మా అబ్బాయిని చదువుకు అమెరికాకు పంపి ఉంటే చదవాలండి. ప్రతి దేశం వెళ్ళాలి, చదవాలి, మళ్ళీ తిరిగి వెళ్ళాలి. అది నేను చెప్పేది. మా అబ్బాయి అమెరికాలో ఉండడానికి కాళ్ళు ఎగరేసుకోవడం కదా, సిగ్గుతో తలదించుకోవాలన్నమాట. అమెరికాలో ఉన్నాడని మీరు చెప్పుకోవాలంటే మీరు అక్కడ పని చేయలేనాడు, అక్కడ ఎందుకు పనికిరానాడు, ఇక్కడికి వస్తాడని 1% ఉంటారండి. ఏదో బట్ ఇక్కడ 25 మిలియన్ల అమెరికన్స్ 25 మిలియన్ల అమెరికన్స్ ఉద్యోగాలు పోయాయండి మనం భారతీయులు వల్ల. సో మనకి మన సంస్కృతి గొప్పది ఏంటండి? మన ఇండియాలో ఆడవాలి మన సంస్కృతి గొప్పది అయితే. అక్కడ అన్యాయం చేసే వాళ్ళని ఎదిరించగలగాలి. ప్రతిదీ లంచమే కదా. లంచం పొందితే మీకు ఏదైనా పని జరుగుతుందా? అయిపోయింది. సో నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు మరి చెన్నారెడ్డి పిఆర్ఓ పనిచేసిన వ్యక్తి గవర్నమెంట్లో ఓ రోజు అన్నాడు, ఇక్కడ పనికిరానాడు బయటికి పోతాడు, అక్కడ పనికిరానాడు మళ్ళీ వెనక్కి వస్తాడు. నాకు అర్థం అవ్వాల. ఇప్పుడు మనం అమెరికా థియేటర్లో ఉన్నాం, దోలు తీరిపోతుంది సార్ ఇక్కడికి వచ్చే కవడికి. అర్థం అవ్వలేదు. వెళ్ళి తర్వాత అర్థమైంది అక్కడ వేస్ట్ బీటెక్ పేపర్లు ఉండిపోయి బాగా రావాలండి. వేరే దేశం వెళ్ళాలి. నేను ఆ యాంగిల్ టచ్ చేయట్లేదు. వెళ్ళాలి, మళ్ళీ తిరిగి భారతదేశానికి సేవ చేయాలి. ఆడు బతుకు వేస్ట్ అనుకున్నాడు, ఇక్కడికి వస్తాడు సార్. ఇక్కడికి హైప్ లేపుతాడు. ఇక్కడికి వచ్చి చదవడం కోసం గ్యాస్ స్టేషన్లో నానా అమ్మ గొడవాలి సార్. నేను F1 వీసా ఎన్నిసార్లు అటెంప్ట్ చేస్తే రాలేదని ఏడ్చాను. వచ్చుంటే బతుకు బస్ స్టాండ్ అయ్యాను. స్టూడెంట్ని గౌరవించాలండి. అక్కడ ఆకలి రాజ్యం కాబట్టి ఇక్కడికి వచ్చి ఏడుస్తాం కదా. బట్ వాళ్ళని ఎలా దోచేస్తారో చెప్తానండి. నేను ఏదోనో అనుకోండి, స్టఫ్ లేదనుకోండి, నేను అక్కడ ఏడిసాను. ఇక్కడికి వచ్చాను కదా, 2 ఏళ్ళు ఏదో కుమ్మేద్దాం డబ్బులు అనుకోండి. ఏమి ఉండదండి, లేయర్స్ ఉంటారు. అంటే వీళ్ళందరూ అమ్మాయిలను సప్లై చేసే బ్రోతల్ కంపెనీలో మీడియేటర్లు కాదండి, బ్రోకర్లు అండి లేయర్స్ అంటే. నా ఉద్దేశం ప్రకారం మీరు హర్ట్ అయినా నేనేమనుకోను, మీరు లేయర్ బేస్ మీరు క్రిమినల్స్ అండి. మీరు నా ఉద్దేశం ప్రకారం, అమెరికా ఉద్దేశం ప్రకారం, అమెరికాలో డిస్ప్లేస్డ్ అమెరికన్స్ ప్రకారం మీరు అసలు క్రిమినల్స్ సార్. మిమ్మల్ని కనిపిస్తే కాల్చి పారదెంగాలి. అంత కోపం, బ్లడ్ సరసర కాగిపోతుంది. చెప్తాను ఎగ్జాంపుల్స్. బూతులు తిట్టినా పర్లేదండి వెండర్స్ని. ఓకే, లంజా కొడుకులు అన్నా కూడా తప్పలేదు. చెప్తాను.
ఈ లంజా కొడుకులు ఏం చేస్తున్నారంటే ప్రతి ఆడికి ఎవడో గొట్టంగాడు ఉంటాడండి, ఆడ కన్సల్టెంట్, ఆడు ఫార్వర్డ్ చేసిన రెజ్యూమ్ బ్యాచ్, ఆ ఎదవ ఈ ఎదవని మళ్ళీ ఫేకా కాదని టెస్ట్ చేస్తాడు. అది అరగంట ఇంటర్వ్యూ తర్వాత ఈడు ఇంకో ఇండియన్ గాడికి పంపుతాడండి, ఆ తర్వాత ఆడు ఇంకో లేయర్కి పంపుతాడు, ఆ లేయర్లు ఎదవలు కూడా ఇంటర్వ్యూలు చేస్తారండి. అది అయిపోయి క్లయింట్. సో మొన్న హ్యారీస్బర్గ్ దొబ్బించుకున్నాను కదా, ఇన్ పర్సన్కి వెళ్ళి ఎవడు సావు ఆడు సావాలి సార్. ఇదంతా చేసేది లంజల్ బిజినెస్ అండి. తెలుగు ఇండియాలో ఇచ్చిన కొడుకులు అమెరికా రాలేదని ఏడుస్తారు, అక్కడ ఏడుస్తున్న బ్యాచ్కి ఇక్కడ కొత్తగా దిగిన ఫ్రెష్గా అమ్మాయిలు దిగుతారు కదండి రెడ్ లైట్ ఏరియాలో, అలా వచ్చిన బ్యాచ్ అబ్బాయి అమ్మాయిలకి కూడా ఈ వీడియో చూడాలండి. 7 ఏళ్ళ నుండి చేత్తోని అమ్మాయి భారతీయుడా అని ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధపడిన టైంలో నేను ఇది రికార్డ్ చేస్తున్నాను సార్ మీకోసం. రేపు ఎక్కడ ఉంటానో నాకు తెలియదు. ఓకే, మీకు తెలియాలి, నిజం తెలియాలండి. పొట్ట కాలినప్పుడే ఆకలి తెలుస్తుందండి కదా. సో ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి కొత్త తెలియాలి, ఎలా లూట్ చేసి దిగుతారు లంజా కొడుకులు భారతీయులు అనేవాళ్ళు తెలియాలండి. తెలియాలంటే ఈ వీడియో చూడాలి. మీరు మానవుడు అందరూ సమానం, మన ఒంట్లో ఉండేది రక్తం, అందరూ పిలిచేది గాలి అని అనుకుంటేనే ఈ వీడియో చూడండి. మీరు హిపోక్రసీతో బాధపడితే ఈ వీడియో చూడద్దండి, పొండ అవతలకి. నిజం తెలియాలి. సో మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడని ఎవడైనా గొప్పగా చెప్తే ఇండియాలో మీకు ఎవడైనా చెప్తే జోడించు కొట్టండి సార్ అండి, తప్పులేదు. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు సెటిల్ అయ్యాడంటే అని మీరు జోడించు కొట్టాలి. ఎదవా మీ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అమ్మాయి అల్లుళ్ళు కోళ్ళని చెప్తావా, వచ్చి భారతదేశానికి ఏం చేశాడు, అక్కడ ఏం పీకాడు నీకేం తెలుసు అని అడగాలి. సెకండ్ పాయింట్, వీళ్ళంతా చేసేది పక్కా బ్రోతల్స్. మన ఈ రెజ్యూమ్ ఆర్డర్ రెజ్యూమ్కి ఇచ్చి 30 గంటలు to 60 గంటలు దెంగడం ఆడి మీద. ఇప్పుడు నేనేదో వచ్చాను $50 ఎక్కడో 3 నెలలకి కాలిఫోర్నియా వెళ్ళాలండి, ఇది ఎక్స్చేంజ్ సర్వర్ మైగ్రేషన్ ప్రాజెక్ట్. $50 నేను అక్కడ వెళ్ళి ఏం పని చేస్తాను, ఇక్కడ ఫ్యామిలీని వదిలే. ఇంత దౌర్భాగ్యం అండి. ఇలా ఉన్నప్పుడు అసలు ఈ అమెరికా ఈ ఇండియన్స్ని రానికూడదు సార్, వచ్చి కమ్ చేసి పెట్టారు. టెంపుల్స్ కానీ, మతాలు కానీ, ప్రాంతాలు కానీ, కులాలు కానీ, మొత్తం అన్ని రకాల రొంపు రచ్చు అంతా దింపేశారండి. మనం దింపే సిగ్గు లేకుండా ఏళ్ళలో కొట్టుకుంటూ ఈ రెండే తెలియాలండి, డిచ్చింగ్, పోచింగ్. ఈ రెండు తెలిస్తే మీరు ఇక్కడ కోటీశ్వరుడు అయిపోతారు. డిచ్చింగ్ అంటే మీ ఎంప్లాయర్ని కానీ వెండర్స్ కానీ వెన్నుపోటు ఎలా పొడవాలో తెలియాలి. కోచింగ్ అంటే హైలీ పేడ్ అమెరికన్ జాబ్స్ ఎలా లాగాలో తెలియాలి. ఈ రెండు తెలిస్తే మీరు ఇక్కడ కింగ్ అండి. ఇంటి నిజంగా ఉంటే 4 వీడియోలు ఎడతారు, పేజీలు రాస్తారు. సో ఈ లేయర్స్ వీడియోలు లూట్ చేస్తాడు కదా, అక్కడికి వెళ్ళాలంట, అక్కడ పని చేయాలి. ఈ మధ్యలో ఎవడైనా నాకన్నా తక్కువ వస్తే ఆని పెట్టుకుంటారు, బాండ్లు రాయించుకుంటారని వెళ్తే ముందే చెప్తారు. సో మనకి ఈజీ మనీ కావాలి, ఈజీ మనీ కావాలి, కష్టపడకుండా కావాలి అంటే అమెరికా వచ్చేయాలి. వచ్చి ఇక్కడ నానా ఏదో చాకరీలు చేసి గ్యాస్ స్టేషన్లు కానీ ఎక్కడైనా అక్కడ ఏదో ఫోజ్ అనమాట. కొంతమంది క్రెడిట్ కార్డులకి డబ్బులు పంపుతారండి ఇంటికి, ఇది గొప్పడని చెప్పడానికి. అదేం దౌర్భాగ్యం మరి తెలియదు. కొంతమంది ఫుల్ టైం జాబ్లో వస్తాయి, అది వేరు. బట్ ఏదేమైనా నగ్న సత్యం ఏంటంటే 25 మిలియన్ల అమెరికన్ల పొట్టమనాలు కొట్టేశారండి. అది మీరు కాదు అంటే మీరు అజ్ఞానంలో ఉన్నట్టు అనమాట. స్టాటిస్టిక్స్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియదు. ఒకటి, ఆ కొట్టేసిన జాబ్లు మళ్ళీ మనం కొట్టుకు వస్తామండి. F1, OPT, CPT, H1, L1, H4EAD, గ్రీన్ కార్డ్, US సిటిజన్స్ బై న్యాచురలైజేషన్, ఇంకా L1, L2, B1 మీద కూడా వచ్చి జాబులు చేసేస్తామండి. జాబు కాదు, బిజినెస్కి రావాలి. అమెరికా వచ్చి అమెరికాలో ఎలా ఉండిపోదాం, తిరిగి వెళ్ళకుండా ఉండాలనే మాయలో పడిపోతారండి. వచ్చిన ప్రతివాడు ఇక్కడ నానా రకాల బాధలు అనుభవిస్తూ నానా రకాల పనులు చేస్తూ బయటకు ఏదో కటింగ్ కొట్టి ఫస్ట్ పోయేది ఇక్కడ. మీరు ఫీల్ అవ్వద్దండి, నేను నిజాలు చెప్తున్నాను మాస్టర్. ఫస్ట్ పోయేది మానం అండి, సెకండ్ పోయేది మానం, సిగ్గు, whatever. రెండోది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మధైర్యం పోతుందండి. ఓ మై గాడ్, నేను వెనక్కి వెళ్తే ట్రాఫిక్, ఉద్యోగాలు రావు, లక్షల మంది ఇంజనీరింగ్ వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళందరినీ తట్టుకోవాలి ట్రాఫిక్ జామ్లోని అని ఫీలింగ్లో ఉంటారు. వెళ్ళాడు సార్, ఇక్కడ మీరు హట్ అవ్వద్దండి, సీనియర్స్ చూడొద్దు. ఇక్కడ చచ్చిపోయినా చచ్చిపోతారు కానీ ఎప్పుడు వెళ్ళడండి. ఇక్కడ కుక్క సాగు చేస్తారు కానీ ఎప్పుడు వెనక్కి వెళ్ళండి.
ఎవ్వడూ వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడ్డా. అది సత్యం. వీడికి డాలర్లు కావాలి, గ్రీన్ కార్డులు కావాలి, ఇటు వెళ్ళాలికి హెచ్1లు కావాలి, మళ్ళీ దానికి గ్రీన్ కార్డులు కావాలి, డబ్బులు కుమ్మేయాలి, అన్ని రకాల పార్ట్ టైంలు చేయాలి, లీగల్గా కుమ్మేయాలి, అక్కడ ఏదో ఫోజు కొట్టాలి. వీలైతే అక్కడ అపార్ట్మెంట్లో వెళ్ళాలి, కొనాలి. ఇక్కడే సస్తాడండి ఎప్పుడైనా సరే. అమెరికా అని వదలదండి. అమెరికాకి ఆడ అక్కర్లేదంటే నువ్వు అడ్డి మీద తను బయటకు గింటేస్తుంది. బట్ మనం అమెరికా కోసం చచ్చిపోతాం. మనం కుక్కలం సార్, వచ్చి అమెరికాలో సేవ చేస్తామన్నమాట. దిస్ ఈజ్ ది ట్రూ ఫేస్ ఆఫ్ ఇండియన్స్, భారతీయుల ఇది నిజస్వరూపం అండి. ఎవడైతే అమెరికా రాలేదని బాధపడతాడో వాడు చాలా అదృష్టవంతుడండి. వచ్చినాడు ముంబై రెడ్ లైట్ ఏరియాలో ప్రాస్టిట్యూషన్ కన్నా అధ్వాన్నమైన బతుకు ఈడుస్తాడండి. ఎవడు చెప్పడు సార్, అందరూ ఎదవలు, మన వాళ్ళందరూ దొంగనా కొడుకులు సార్. ఎవడు చెప్తాడు? కొడుకులు అండి. వీళ్ళందరినీ చావదేంగాలి, అందరినీ తిట్టలేదండి. ఈ బ్లడ్ చదువుకోవడానికి వచ్చినాడు, స్కూల్ పని చేయడానికి వచ్చినాడు. బ్లడ్ ఎవడైతే తాగుతాడో వాళ్ళందరినీ షూట్ చేసిస్తాం కదా సార్. కొడుకులు అండి. ఇది తెలియక పైగా చిన్నప్పటి నుంచి మా ఆన్లైన్నే ఆడవాడు బిజినెస్ కార్డు ఇచ్చాడు, తీసుకెళ్ళాడు మా నాన్న. తీసుకెళ్తే అంటే గొప్పవాడండి, కంపెనీ ఏదో అనుకున్నామండి సార్. కంపెనీ అంటే ఏమి ఉండదండి, బొంగు. మా ఇంటికి గిన్నెలు తోమాలండి. కంపెనీ ఏముంది, .com వెబ్సైట్ పెట్టుకొని ఏదో వేషాలు వేసి RS ఎంగేసి డబ్బులు అందరి దగ్గరే బూతులు వస్తాయి. క్షమించండి సార్. అంటే చూసాను ఎంతమంది, ఎన్ని కంపెనీలు ఎన్నో విజిట్ చేశానండి. చాలా చోట్లకి వెళ్ళాను నేను, అన్ని రకాల బిజినెస్లు చూశాను. నాకు సిగ్గు ఇప్పినట్టు చొక్కా ఇప్పితే నా బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా ఇంటున్నా బాధపడతాను. సిగ్గు ఇప్పినట్టు ఇప్పి చొక్కా ఇప్పేసి సిగ్గు ఇప్పినట్టుగా నాకు దేవుడు దెయ్యం ఏమీ లేవు. ఎదుటివాడిని మోసం చేసి గంటకి $100 నుంచి $500 ఎలా ఆడి శాలరీలోంచి రాబట్టాలని ఎయిమ్ ఉంటే నేను కూడా ఎన్నో సంపాదించేవాడినండి. కానీ నా కింద పనిచేసే వాళ్ళందరూ ఈ కుమార్గాడు ఎప్పుడు చచ్చిపోతాడు, వీడు రాబందు దొంగ వెధవ అని అమ్మనా బూతులు తిట్టుకుంటారు. అలా తిట్టుకుంటున్నారు కాబట్టి బ్యాక్ ఎండ్లో మీకు చెప్తున్నానండి, ఎవడైనా ఇది కంపెనీ CEO కానీ వెబ్సైట్ పెట్టుకుని నేను లేరనుకునేవాడు కానీ, ఇండియా నుంచి పనిచేస్తున్న రిక్రూటర్స్ కానీ, అమెరికా నుంచి పనిచేస్తున్న రిక్రూటర్స్ కానీ ఇంటే మీరు హర్ట్ అవ్వద్దండి. మీ వెనకాల మీరు H1 F1 తిట్టుకుంటారు, మాకు తెలుసు. ఇది ఇలాగ తెలియాలండి. ఇలా ఉంటుందండి బతుకు. బస్ స్టాండ్ సార్, బతుకు బస్ స్టాండ్ అండి. సో అమెరికా రాలేదని వీసాలు వచ్చి స్టాంపింగ్లు వచ్చి ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు బాధపడద్దండి. ఇక్కడ మిమ్మల్ని ముంబై వరకు రెడ్ లైట్ ఏరియాలో అమ్మాయిని ఎలా వేసుకుంటారో అలా వేసుకుంటారు సార్. ఇక్కడ ఇంకా అమ్మాయి అయినా బెటర్, భారతదేశంలో ఉందని ఆనందం ఉంటుంది. మన వాళ్ళు అంత దుర్మార్గులు సార్, టెర్రరిస్టుల కన్నా దరిద్రులండి. పరమ దరిద్రులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు H1B గాడు బ్లడ్ తాగి H1Bతో వ్యాపారం చేసే భారతీయుడేనండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. క్వశ్చన్స్ ఉంటే H1B పంపండి. నేను నిజం మాట్లాడడం కోసం ఇది రికార్డ్ చేస్తున్నానండి. హిపోక్రసీను నాకు చాలా కామెంట్స్ వస్తాయి. ఒకడు సెక్స్ గురించి, ఒకడు సినిమాల గురించి మాట్లాడమంటాడు. అస్తమానికి కరప్షన్ అయినా ఇండియాలో అంటాడు ఇక్కడికి వచ్చి. సో అదే అండి మనకు భారతదేశం మీద ఉన్న రెస్పెక్ట్.